మా అమ్మగారు మా అక్క ఒకరోజు రోడ్డు మీద వెళ్తుంటే ఒక ఏరియాలో ప్రజలు వాళ్ళ గురించి ఏం మాట్లాడుకున్నా తెలుసా? ఎందుకంటే ఇది మా ఫ్యామిలీ కమిట్మెంట్. ఇది అందరూ అలా చేయాలని నేను చెప్పట్లేదు, కానీ మా కుటుంబ నిర్ణయం. మా తల్లిగారి ప్రభువును అంగీకరించిన తర్వాత ఆభరణాలు తీసేశారు. మా అక్కకు కూడా వేయలేదు. ఏదో యవన కాలంలోకి వచ్చినప్పుడు మారు మనసు 2-3 సార్లు సణిగింది, కానీ ఆ తర్వాత తను కూడా అర్థం చేసుకుంది లెట్స్ కంటిన్యూ ఇన్ దాట్ అని. ఇద్దరు ఒక రోజు నడుచుకుని వెళ్తుంటారు రోడ్డు మీద. కొంతమంది వాళ్ళని చూసి మా అమ్మగారిని మా అక్కని ఏమన్నారు తెలుసా? వీళ్ళు చూసారా, ఓడగొట్టిన మంచం గోళ్ళగా ఉన్నారన్నది. బాధే. స్త్రీలకి ఏదైనా అలాంటి మాటలు విన్నప్పుడు బాధగానే ఉంటుంది. ఓడగొట్టిన మంచం గోళ్ళగా ఉన్నారు వీళ్ళిద్దరు. ఇంటికి వచ్చారు, మా నాన్నగారికి ఆ మాట చెప్పారు. మా అమ్మగారు పెద్దగా చెల్లించలేదు, కానీ మా అక్క ఏదో కొంచెం బాధపడింది, డాడీ ఇలా అంటున్నారని. ఏం పర్లేదమ్మా, వాళ్ళకి నీ విలువ ఏం తెలుసు, వాళ్ళకి నీ ఓల్డ్ వాళ్ళకి ఏం తెలుసు? భౌతికంగా పైన చూసే కదా వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ నీ ఇన్నర్ బీయింగ్ గురించి వాళ్ళకి ఏం తెలుసు? నీవు దేవునితో ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నావు వాళ్ళకి ఏం తెలుసు? దేవుడిని ఎలా వాడుకోబోతున్నాడో వాళ్ళకి ఏం తెలుసు? ఈరోజు నేను షకీనా గ్లోరీ అక్క గురించి సాక్షి నేను చెప్పాలంటే, తను చూసినప్పుడు